మహిమ కలుగును గాక. జీవన తొలి సంజ అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? కుటుంబాలు అందరూ బాగున్నారని, మీ కుటుంబాలు క్షేమములు వర్ధిల్లాలని, మీ చేతి వృత్తులను దేవుడు దీవించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. గడిచిన దినాలన్నిటిలో కూడా ఆయన కృప మన ఎడల ఆయన కనుపరిచి, భద్రపరిచి, క్షేమాన్నిచ్చి నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రభువుకు మనం రుణస్థులమై ఉన్నాం. ముఖ్యంగా మనల్ని ప్రేమించి మరొదరం ఇచ్చి ఉన్నారు. అదే ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ నెల అనగా ఆగస్టు 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 7 దినాలు ఉపవాస కోడికలు స్థానిక మందిరంలో కాకినాడలో జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు సాయంకాలం 7 నుండి 9 గంటల వరకు ఇవి జరగబోతున్నాయి. తప్పకుండా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఆ కోడికల్లో మీరు పాలు పొందాలని, ప్రతిదినము లైవ్ ఇవ్వబడుతుంది. దూరంగా ఉన్నవారు లైవ్లో వీక్షించగలరని మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తప్పక అనేక మందికి ఈ విషయాన్ని తెలియపరిచి, అలాగే ఈ ఉదయకాలపు వర్తమానాలను కూడా అనేక మందికి షేర్ చేసి మీ ప్రార్థనా స్తుతులు కూడా మాకు తెలియపరచవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామ అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చెల్లంకి వారిని దేశముల నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో తెగగా సౌలు ఇశ్రాయేలునందరూ సమకూర్చెను. వారు గిలుబోవాల దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవియ్యకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని దాని సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. ప్రియదేవుని బిడ్డలారా, సమూయేలు మృతి పొందిన దినములవి. సమూయేలు మృతి పొందిన తర్వాత సౌలు చేసిన పని దేశములో చెల్లంగి వారిని, కర్ణపిశాచులు వారిని అందరినీ కూడా దేశంలో నుండి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి, ఒక మంచి నిర్ణయము. చాలా చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకుని సౌలు చేసిన పనిని బట్టి మనం సంతోషించాలి. చెల్లంగి కలిగిన వారిని, కర్ణపిశాచులు కలిగిన వారిని దేశముల నుంచి వెళ్ళగొట్టాడు. కానీ అదే సౌలు ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు వారందరిని చూచి మనస్సును భయం పొంది భయకంపితుడై ఏం చేయాలో తోచక, దేవుని సందులో సమాధానం రాలేదంట. ప్రవక్తల ద్వారా అతనికి సమాధానం రాలేదు, స్వప్నం ద్వారా అతనికి ఏ సమాధానం దొరకలేదు, ఉరీము ద్వారా కూడా అతనికి ఏ సమాధానం రాకపోండట చూచి చేసిన పని తెలుసా? సౌలే స్వయంగా తన దగ్గర ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, ఎవరైనా ఒక కర్ణ పిశాచం కలిగిన వారిని, స్త్రీని కనుగొనండి. ఆ కర్ణ పిశాచం కలిగిన స్త్రీ తీసుకొస్తే ఆమె మనకి పరిష్కారం అని ఎక్కడో ఉన్న వారిని, కర్ణ పిశాచం కలిగిన వారిని తీసుకురమ్మని సౌలు చెప్తున్న సందర్భం మనకు కనపడుతుంది. ఒకప్పుడు ఈ సౌలే కర్ణ పిశాచం కలిగిన వారిని దేశంలో నుండి వెలగొట్టాడు. కానీ సమస్య వచ్చేటప్పటికీ, మనస్సును భయం కలిగేటప్పటికీ దేవుడు ఇంకేం సమాధానం ఇవ్వట్లేదు,
ఇంకా మన దగ్గర దేవుడి దగ్గర నుంచి ఏ సమాధానం పొందుకోవడం కష్టమేమో, ఇంకా మనకి ఏ సమాధానం రాదేమో అనుకుని వెళ్ళగొట్టిన కర్ణపిశాచం కలిగిన వారిని మరలా చేరదీస్తూ ఉన్నాడు. మళ్ళా వారిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. మళ్ళా వారిని కనుగొనడి, మళ్ళా వారి దగ్గర పిలవండి అని అంటూ ఉన్నాడు. చూసారా, వెళ్ళగొట్టిన వారిని మళ్ళా పిలుస్తున్నాడే, చెదరగొట్టిన వారిని, బహిష్కరించిన వారిని, దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన వారిని మరలా కనుగొని వారి సహాయం కోరుతూ, వారిని ఆశ్రయిస్తూ, వారే పరిష్కారం అనుకుని, వారి పరిస్థితుల్లో వారిని గట్టెక్కించగలరని వారి మీద ఆధారపడుతున్న సందర్భం కనపడుతుంది. నీ జీవితంలో కూడా కొన్ని వెళ్ళగొట్టిన దాని వైపు మళ్ళీ పరిగెడుతున్నావేమో, ఒకప్పుడు దూరంగా ఉన్న దానిని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటున్నావేమో, దూరం పెట్టిన పాపాన్ని, దూరం పట్టిన అక్రమ సంబంధాలను, దూరం పెట్టిన పాపపు క్రియలను, దూరం పెట్టిన పాపపు జీవితాలను మళ్ళా ఆశ్రయిస్తున్నావేమో. కొన్ని పరిస్థితులు నీ మనసు మారిపోయి, కొన్ని పరిస్థితుల్లో నీ బుద్ధి మారిపోయి, నీ మనసు మారిపోవడానికి కారణం తెలియదు. కుటుంబ పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, నీ ఒంటరితనమా, లేకపోతే సహవాసం సరిగ్గా లేకపోవడమా, ఈ మధ్యకాలంలో ప్రార్థన తగ్గిపోవడమా, వాక్యం సరిగ్గా చదవకపోవడమా, ఆత్మ సంబంధమైన మంట తగ్గిపోవడమా, శరీర సంబంధమైన క్రియలు ఎక్కువగా నేను ప్రేరేపించడమా, కారణాలు తెలియదు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి ఒకవేళ విడిచిపెట్టిన దాని వైపు మరలా వెళ్తున్నావేమో, మళ్ళా కొన్ని పరిస్థితులు చూచి మనసును భయం కలిగి ఆలస్యమైపోతుంది, సమాధానం రావట్లేదు, ఆలస్యమైపోతుంది, దేవుడి దగ్గర నుంచి పరిష్కారం లేదు, ఆలస్యమైపోతుంది, ఇంకా చూస్తూ ఊరుకుంటే ఇంక పరిస్థితులు మారవేమో, ఇంకెట్లాగే పరిస్థితులు ఉంటాయేమో, గందరగోళ పరిస్థితులు ఉంటాయేమో, ఇంక పరిష్కారం కలగదేమో, సమాధానం రాదేమో, ఇంక ముందుకు కొనసాగలేమో అని అనుకుని ఒకవేళ నీవే మనసును భయము పొంది ఒకవేళ చెడు నిర్ణయాల వైపు, చెడు ఆలోచనల వైపు ఒకవేళ పరిగెడుతూ మళ్ళా ఒకవేళ అలాంటి వైపు వెళుతూ నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. ఈ వాక్యం వెంట ప్రియపెట్టారా, సౌలు లాంటి మార్పు, సౌలు లాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో ఒకవేళ నీవు కూడా దారి తప్పి ప్రవర్తిస్తున్నట్లయితే, దారి తప్పి నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే, దారి తప్పి ఒకవేళ మళ్ళా పాపం వైపు అడుగులు వేస్తే జాగ్రత్త, దేవుడితోనే మాట్లాడుతున్నాడో. ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టిన దాని వైపు వెళ్ళకో, విడిచిపెట్టిన పాపం వైపు అడుగులు వేయకో. స్వతంత్రం దేవుడిస్తే మళ్ళా బానిసత్వం వైపు అడుగులు వేయకో. నీవు కుమారుడువు, దాసుడువు కావు. కుమారుడు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, దాసుడు ఎప్పుడు బయటే ఉంటాడు. దేవుడికి ఇచ్చిన విలువ, దేవుడికి ఇచ్చిన ఘనత గొప్పది. కాబట్టి దేవుని సద్దులో సమస్యల్లో కొంచెం ఎదురు చూడు ఓపికతో తప్ప ఆ సమస్యలు వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, తప్పటడుగులు వేయకూడదు. అలా వేస్తే నీకు ఇబ్బంది మరింత కలుగుతుంది, మరింత శ్రమల పాలవుతావు. పరిష్కారము అనుకున్నవి సమస్యలుగా మారిపోయే ప్రమాదం ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమించబరదనవేచ్చావు ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. ఒకప్పుడు నాయన సౌలు కర్ణపిశాచలు కలిగిన వారిని దేశములను వెళ్ళగొట్టాడు. కానీ అదే సౌలు మరలా సమస్య వచ్చినప్పుడు, మనసునకు భయం కలిగినప్పుడు నాయన ఆ కర్ణపిశాచం కలిగిన వారిని వెతకమంటున్నాడు, వారిని ఆశ్రయిస్తున్నాడయ్యా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా విడిచిపెట్టిన దాన్ని మరలా ఆశ్రయిస్తున్నారేమో, దూరం అయిపోయిన దానికి మళ్ళీ దగ్గర అవుతున్నారేమో. అలా దగ్గర అవడానికి వారి జీవితంలో ఏ కష్టం కలిగిందో, వారి జీవితంలో ప్రభా ఏ పరిస్థితులు వారిని అట్లా ప్రేరేపిస్తున్నాయో, ఏ ఒంటరితనము, ఏ యొక్క ఆధ్యాత్మిక లోటు వారిని ప్రేరేపిస్తుందో నాకు తెలియదు. కానీ అయ్యా, అటువంటి వాటికి దూరంగా ఉండడానికి, అటువంటి వైపు వాటి వైపు వారి మనసులు మరలకుండా నియంత్రించుకోగలిగిన శక్తి, సమర్థము దయచేయండి. కష్టమైన ఎదురుచూడు ఓపికతో నిలబడగలిగిన కృప దయచేయండి. సహనము, ఓర్పు దయచేయండి. అధిగమించగలిగిన సామర్థ్యము దయచేయండి. బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. అయ్యా, దీనుని పైకి లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి మీరు పరిష్కారం దయచేయండి. గర్భఫలంతో వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ఏదైనా పుట్టినరోజు వివాహాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా వారిని దీవించి ఆస్వాదించమని
అయ్యా ప్రతి ఒక్కరి చేతి పనిని ప్రతి ఒక్క వృత్తులను దీవించమని, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న హాస్పిటల్ వరకు ఎదురు చూస్తున్న వారి జ్ఞాపకం చేసుకోమని, ఇతర దేశాల్లో వారి జ్ఞాపకం చేసుకోమని, గృహాలు కడుతున్న వారి జ్ఞాపకం చేసుకోమని, గృహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జ్ఞాపకం చేసుకొని, కోర్టు తాగాదులు ఉన్న వారి జ్ఞాపకం చేసుకోమని, మీరే పరిష్కారం తెచ్చమని, అయ్యా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.